హలో, ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైం అనేటువంటి ప్రోగ్రామ్కు మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. లేవియా కాండం నుంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. లేవియా కాండం నుంచి 23 అధ్యాయాలు ఇంతవరకు నేర్చుకొని వచ్చాము. లేవియా కాండాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేక మందికి అది అర్థం అవుతుంది. ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టంగా కూర్చుంటారు, కానీ అందులో నంబర్స్ వచ్చేటప్పటికి, లేకపోతే అందులో అన్ని పనిష్మెంట్స్, లేకపోతే ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ వచ్చేటప్పటికి చాలామందికి బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఇంతవరకు జరిగిన స్టడీలో మీకు దీవెనకరంగా ఈ యొక్క సర్మన్స్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. మరి వీటిని నేర్చుకునేటప్పుడు సందర్భానుకూలంగా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు అన్న వాటిని మనం గుర్తించగలిగితే మన స్టడీ చాలా చక్కగా నడుస్తుంది. మరి అందుకోసం చేస్తున్న ఒక ప్రయత్నమే ఈ వీడియోస్ మీకు మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి లేవియా కాండం నుంచి ఇంతవరకు 23 అధ్యాయాలు ధ్యానించాము. ఈరోజు 24వ అధ్యాయం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. 24వ అధ్యాయంలో కూడా దేవుడు తన హృదయాన్ని మనకు బయలుపరుస్తాడు. లేవియా కాండంలో మీరు చూసినట్లయితే దేవుని హృదయం మన కొరకు బయలుపరచబడ్డము, మరి యేసుక్రీస్తు యొక్క క్రియారూపకమైనటువంటి ఆయన బలియాగమును గూర్చి అనేకమైన విషయాలు, ప్రతిదీ కూడా ఆజ్ఞలు కావచ్చు, కట్టడలు కావచ్చు, బలులు కావచ్చు, అర్పణలు కావచ్చు, అన్నీ కూడా యేసుక్రీస్తును సూచిస్తాయి అన్న మాటను లేవియా కాండం నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈరోజు 24వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 24వ అధ్యాయంలో కూడా కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను దేవుడు జారీ చేసినట్టుగా చూస్తున్నాము. లేవియా కాండం 24వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మొదటి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి జ్యోతులను ఎప్పుడూ వెలిగిస్తూ ఉండమని దేవుడు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. ఆ మొదటి 4 వచనాలు మీరు చూసుకోగలిగితే అక్కడ యాజకులైనటువంటి వారు ఆ దీపం మారిపోకుండా ఆ జ్యోతులను వాళ్ళు వెలిగిస్తూ ఉండాలనే విషయాన్ని మనం చూస్తున్నాము. మరి జ్యోతులు వెలిగించబడుతూ ఉండడం దేనికి సాదృశ్యం అంటే, ప్రతి ఒక్కరు విశ్వాస జీవితంలో ఆత్మీయంగా బలపరచబడుతూ, ఆత్మలో ఎదుగుతూ, ఆత్మను ఆర్పకుండా, ఆత్మలో మండుచు, ఆత్మను కలిగిన వారుగా జ్యోతుల వలె ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఎక్కడ కూడా ఆగకూడదు. దీన్ని వేరెవరో అంటించడం కానీ, వెలిగించడం కానీ ఇలాంటివి జరగకుండా మనమే దాని విషయంలో బాధ్యత వహిస్తూ, తగిన నూనె దాని కొరకు మనం సిద్ధపరచుకొని ఆ నూనెను బట్టి మనం మండుతూ ఉండాలనే విషయాన్ని సూచిస్తుంది. మరొకసారి మనం యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు అని చెప్పినప్పుడు, మనలను వెలుగుగా ఆయన చూస్తున్నప్పుడు, ఆయన చేత వెలిగించబడిన మనము వెలుగుతూనే ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇలా వెలుగుతూ ఉండడానికి దానికి కావాల్సిన నూనె ఏదైతే ఉందో అది ఒలీవ నూనె. అది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒలీవ నూనెను ఈ ఇజ్రాయేల్ ప్రజలే తీసుకుని వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అని చూస్తున్నాం. అంటే ఒక సమర్పణ జీవితం కలిగి, దేవుని కొరకు మండే హృదయాలు కలిగి, దేవుని కొరకు వెలిగించబడి ఆ వెలుగును ప్రసరింపచేసేటువంటి జీవితాన్ని కనపరిచే విధంగా, అది నిత్యము కనపరచబడే విధంగా, అది కొనసాగేటువంటి ప్రక్రియగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు వారికి తెలియజేశాడు. ప్రతిరోజు కూడా సాయంత్రం వెలిగించింది మరలా సాయంత్రం వరకు కూడా వెలుగుతూ ఉండాలంటే దాని కొరకు ఒలీవ నూనెను చాలా ప్రాముఖ్యంగా మనకు చూస్తాము. నూనె ఆత్మకు సాదృశ్యంగా ఉంది. మరి సిద్ధులలో నూనె ఉంచుకున్నటువంటి మరి తెలివిగల, జ్ఞానము గల కన్యకలలాగా మనం కూడా మన సిద్ధులలో నూనె ఉంచుకున్నట్టుగా దేవుని ఆత్మను కలిగిన వారుగా, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ నిత్యము వెలుగుచుండు జ్యోతుల వలె ఉండాలనే ఉద్దేశాన్ని ఇది మనకు సూచిస్తుంది. ఈ 4 వచనాల్లో మనం చూసినప్పుడు, ప్రత్యక్ష గుడారంలో ఆ ల్యాంప్ స్టాండ్, ఆ దీపస్తంభం నుంచే మనము చూస్తాము ఆ వెలుగు వస్తుందని. దీపస్తంభము ఒకవేళ వెలుగుతూ ఉండకపోతే అక్కడ చీకటి కనపడుతుందని మనం చూస్తాం. దేవుని రాజ్యంలో చీకటికి ఎటువంటి పొంతన లేదు, చీకటికి స్థానం లేదని చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా చీకటి కోణాలు కనిపించకుండా మనం వెలుగుతూ ఉండాలంటే ఆత్మను కలిగిన వారంగా మనం వెలిగించబడి మండుతూ ఉండాలనే విషయాన్ని ఇది మనకు సూచిస్తుంది. మరలా 5 నుంచి 9 వచనాలు గల దేవుని మాటను చూసినప్పుడు కూడా అక్కడ 24వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు చూసినప్పుడు అక్కడ సన్నిధి రొట్టెల గురించిన ప్రస్తావన కూడా మనకు కనపడుతుంది. మరి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఆ బల్ల మీద ఉంచబడినటువంటి 12 కేక్స్ ఆఫ్ బ్రెడ్, లేకపోతే అక్కడ 12 రొట్టెలను అక్కడ అమర్చడం మనం చూస్తాము. 2 రోజుల్లో వాటిని అమర్చుతారు. ఒక రోలో 6 ఉంటాయి, 6 కలిపి 12. ఈ 12 కూడా
ఇజ్రాయేలు గోత్రములైన 12 గోత్రాలకు సాదృశ్యంగా వీటిని పేర్చడం మనం చూస్తాము. ఇది కూడా సబ్బాతు దినం మొదలుకొని మరుసటి సబ్బాతు దినం వరకు వీటిని ఉంచుతారని చూస్తున్నాము. ఆ తర్వాత యాజకులైన వారు ఆ సన్నిధి రొట్టెలను దేవుని సముఖంలో కూర్చొని వారు తింటారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది కూడా దేన్ని సూచిస్తుందంటే ఫైన్ ఫ్లార్తో చేయబడినటువంటి, అంటే సన్నని పిండితో చేయబడినటువంటి ఈ యొక్క రొట్టెలు మరి మన జీవితం యొక్క పరిశుద్ధతను మరి సూచిస్తుంది. పరిశుద్ధత కలిగి దేవుని కొరకు లోబడి దేవునికి మనం ప్రత్యేకించుకున్న వారుగా దేవుని మహిమ కొరకు జీవించడానికి ఇది మనకు దోహదపడుతుంది. మనం దేవుని సన్నిధిలో కనపడాలి, మనము మన కుటుంబాలుగా మన వ్యక్తిగత జీవితాల ద్వారా దేవుని మహిమపరిచేటువంటి ఒక అనుభవంలోనికి మనం రావాలనే విషయాన్ని ఇది మనకు సూచిస్తుంది. ఇలా మనము వీటిని నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో కనపడడానికి ప్రయాసపడగలిగినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని ఈ మాట మనకు తెలియచేయబడుతుంది. అంటే మన సహవాసం దేవునితో కలిగి ఉండటానికి దేవుని ఆత్మచేత చక్కటి ఆయన కొరకు వాడబడేటువంటి అనుభవంలోనికి, ఆయన ఎదుట కనబడేటువంటి అనుభవంలోనికి మనం రావాలనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని కూడా ఈ విషయాన్ని ఇది మనకు తెలియచేస్తుంది. అదేవిధంగా 24వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలలో దేవుని మాటను చూస్తే ఐగుప్తీయులు చేసినటువంటి ఒక తప్పు అక్కడ మనకు కనపడుతుంది. ఐగుప్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తీయులతోనూ కనానీయులతోనూ అక్కడ సంబంధాలు కలిగిన వారిగా ఉంటున్నారు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్తోనే కలిసి లేరు, కానీ కొంతమంది ఫారినర్స్, లేకపోతే ఐగుప్తీయులు కావచ్చు, కనాన్ దేశంలో వారు కావచ్చు, వారితో వివాహం చేసుకోవడాన్ని బట్టి వారిని కూడా వారి కుటుంబంలోనికి ఆహ్వానించిన వారుగా ఉన్నారు. మరి అందుకే దేవుడు బయట వారిని చేసుకోవద్దన్నాడు. బయట వారిని చేసుకోవడాన్ని బట్టి ఏం జరుగుతుందంటే వారికి మన దేవుడు ఎవరో తెలియదు, దేవునితో ఎలా మెలగాలో తెలియదు, దేవునితో ఎలా నడుచుకోవాలో తెలియదు. అందుకే బయట నుంచి వచ్చిన వ్యక్తి అదే విధమైన రీతిలో దేవుని సేవించగలుగుతాడా అంటే సేవించలేని పరిస్థితి. అందుకే బయట వ్యక్తులు మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు మన కట్టుబాట్లు కావచ్చు, లేకపోతే మన రిలీజియస్ సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాల్లో వారు మనతో కలిసి ఏకీభవించరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ అతను దేవదూషణకు పాల్పడ్డాడు అని చూస్తున్నాము. ఆ దేవదూషణ అంటే మనం ఆలోచన చేసినప్పుడు ఆ దేవదూషణ ఎలా ఉంటుందంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించటము, లేకపోతే మాట్లాడటము, అలాంటి ప్రవర్తన కలిగి ఉండటము దేవదూషణకు కారణమని చూస్తున్నాం. ఇలాంటి దేవదూషణ ఎక్కడెక్కడైతే కనపడుతుందో అది ఇజ్రాయేలీలైనా కానీ అన్యులైనా కానీ ఎవరు చేసినా కూడా అది క్షమించబడదు అని చూస్తున్నాం. అందుకే యేసు ప్రభువు కూడా చెప్తారు కదా, మరి మీరు చేసిన ఏ తప్పుకైనా క్షమాపణ ఉందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు చేసేటువంటి ఏ పాపానికైనా ఎలాంటి దేవదూషణకైనా మీకు ఎటువంటి పాప క్షమాపణ ఉండదు అని చెప్పారు. జాగ్రత్తగా మనం పరిశీలించాల్సింది ఏంటంటే, మొదటిగా మనం విశ్వాసులుగా ఉంటూ మన పుట్టుక నుంచే క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా మనం దేవునితో ఎలా మెలగాలో మనకే సరిగ్గా తెలియదు. మరి బయట నుంచి వచ్చిన వ్యక్తి మనతో కలిసినంత మాత్రాన, మన కుటుంబ సభ్యులు అయిపోయినంత మాత్రాన వారు తగిన గౌరవం ఇస్తారు అనుకోవడము అది మూర్ఖత్వం అవుతుంది. అయితే మరి మనము దేవుని దూషించకుండా దేవునికి తగినట్లుగా జీవించడానికి ఎంత ప్రయత్నం చేస్తామో, మరి మనతో కలిసి వచ్చేటువంటి అన్యులైన వారు కూడా వారు మన కుటుంబంలో జతపరచబడిన తర్వాత వారు కూడా దేవుని ఘనపరిచే స్థితిలో ఉండాలనే విషయాన్ని ఇది సూచిస్తుంది. మరి ప్రతి దానికి ఒక పనిష్మెంట్ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో కొన్ని పనిష్మెంట్స్ రాసి ఉంచాడు. మరి దేవదూషణకు పనిష్మెంట్ ఏంటంటే రాళ్లతో కొట్టి చంపబడడం. అదే విషయాన్ని మనం చూస్తాము 14 లేకపోతే 13 నుంచి 14 వచనాలు చూసినప్పుడు అక్కడ ఆ వ్యక్తి మీద సమాజం అంతా కూడా చేతులుంచి తల మీద చేతులుంచి అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి అనేటువంటి ఒక జడ్జిమెంట్, అక్కడ పనిష్మెంట్ అక్కడ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ పనిష్మెంట్ దాన్ని ఎందుకు దేవుడు చెప్పాడంటే, ఎవరైనా సరే, మీరు అన్యులైనా సరే, మీరు ఇజ్రాయేలీయులైనా సరే, యూదులైనా సరే, ఎవరైనా సరే, గ్రీసు దేశస్తులు లేదు, ఎవరూ లేదు, మీరు ఎవరైనా సరే దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు చెల్లిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఏవి మాట్లాడద్దు, సనగద్దు, గొనగద్దు, ప్రవర్తించొద్దు. మరి ఆయన మాటను మీరు ప్రవర్తించొద్దు. ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ఎవరు దేవదూషణ చేసినా వారికి మరణ శిక్ష ఖాయము
అనే మాటను అక్కడ తెలియజేసిన మనం చూస్తాం. ఇది దేవుడు సూటిగా స్పష్టంగా వారికి నేర్పించాలని ఆశపడ్డాడు, అందుకే తెలియజేశాడు. మరి ఇంకొకటి 17 మరియు 18 వచనాలు గల దేవుని మాటను చూస్తే కూడా ఎవరినైనా ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తిని చంపినప్పుడు శిక్ష ఏమొస్తుందంటే, ఒక ప్రాణం మనం తీసుకున్నాం కాబట్టి ఇంకో ప్రాణం తీసివేయాల్సి వస్తుంది. ఎవరైతే ప్రాణం తీశారో ఆ ప్రాణం తీసివేయబడుతుంది. ఒకవేళ నేను ఎవరినైనా చంపితే నన్ను చంపేస్తారు. ఇది ఇది ప్రాపర్గా ఈక్వల్గా దేవుడు జస్టిస్ చేసినట్టుగా దేవుడు ఈ యొక్క ఆజ్ఞలను ఇవ్వటాన్ని బట్టి అలా దేవుడు తన న్యాయపు తీర్పును తీర్చినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా నేను ఒకరి జంతువుని ఏమైనా చంపాను అనుకోండి, ఆ జంతువుకు హాని కలుగజేస్తున్నాను అనుకోండి, మరి నా జంతువుకి కూడా హాని జరగాలి, నా జంతువు కూడా చంపబడాలి. ఇది దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి విధానము. అందుకే ధర్మశాస్త్రంలో మనం చూస్తాం కదా, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా ఉంటుంది. అందుకే 19-22 వచనంలో మనం చూసినప్పుడు ఒకవేళ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి విధానం లేకపోతే మనము జాగ్రత్త మన జీవితంలో ఉండదు. ఎదుటి వ్యక్తి ఏమన్నా అయిపోనిలే, ఎదుటి వ్యక్తికి ఎంత నష్టం కలిగినా పర్వాలేదులే అని అనుకోవడము ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళడం. అందుకే కదా యేసు ప్రభు లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, అతనిది ఏది కూడా నువ్వు తీసుకోవద్దు, ఆశించొద్దు అని చెప్పాడు. మరి నేను నాదేమో కరెక్ట్గా ఉంచుకొని వాళ్ళవి నష్టానికి నేను వాళ్ళని చంపేస్తూ ఉంటే, వాటిని చంపేస్తూ ఉంటే దేవుడు ఊరుకునే ఉండే దేవుడు కాదు కదా. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మరి మనకు కలిగే నష్టం కూడా మనం చేసిన నష్టానికి మనకు కలిగే నష్టము రెండు ఈక్వల్గా ఉండేటట్లుగా దేవుడు కొన్ని ఆజ్ఞలను కట్టడలను జారీ చేశాడు. ఎందుకంటే దేవుని న్యాయపు తీర్పు ఎలా ఉంటుంది, దేవుని నీతిగల తీర్పు ఎలా ఉంటుంది, ఆయన అందరినీ ఒకేలా ఎలా పరిగణిస్తాడు అని చూపించడానికి ఈ విధంగా ఆయన కొన్ని ఆజ్ఞలను ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ధర్మశాస్త్రంలో కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా మరి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా కొన్ని ఆజ్ఞలను మనం చూస్తాం. అందుకే చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తిని ప్రేమించి దేవునిలాగా మనం జీవించాలి. దేవుని పోలిక కలిగిన వారంగా మనం దేవుని ప్రేమను కనపరిచే విధంగా ఉండాలి తప్ప ఒకరి నష్టపరిచే వ్యక్తులుగా, ఒకరి కోసం మన స్వార్థం కోసం ఒకరిని బాధపెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది. 23వ వచనంలో చూసినప్పుడు ఐగుప్తీయుడు ఎవరైతే దేవదూషణకు పాల్పడ్డాడో అతన్ని రాళ్లతో కొట్టి చంపడం మనం చూస్తాం. ఇలా ఆలోచన చేస్తే కొన్ని ఆజ్ఞలను మనకి ఇవ్వడం వల్ల దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే, మన నైతిక విలువలు కలిగినటువంటి జీవితం మనము కలిగి ఉండాలని, దేవుని కొరకు నిర్ణయించబడిన వ్యక్తులుగా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తులుగా, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తులుగా, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత వెలిగించబడే అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులుగా మన జీవితం ఎలా ఉండాలి, దేవునితో సహవాసం చేసిన వ్యక్తులుగా మన జీవితం ఎలా ఉండాలి, దేవునితో మన జీవితం ఎలా ఉండాలి, మరి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మన జీవితం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించడాన్ని బట్టి, క్రీస్తు పోలికలో మనము జీవించుకుంటూ ఉండడాన్ని బట్టి దేవుడు మహిమపరచబడడానికి ఈ ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మీకు చేసి నేను రెఫరెన్స్గా చెప్పేశాను. మరి వాటిని మీరు తర్వాత మీరు ధ్యానించండి. మీకు డౌట్ వస్తే ఈ విషయాలను మరి దేనికి సాదృశ్యంగా చూడాలో దీన్ని రెఫరెన్స్గా మాత్రం పెట్టుకోండి, మీరు ధ్యానిస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక అధ్యాయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. దేవుడు మీకు తోడేయండి, వాక్యాన్ని మీకు బోధించి మీ మనోనేత్రాలు తెరువు చేసి దేవునికి మహిమ కలుగునట్లుగా మీ జీవితాన్ని మార్చును గాక. ఆమేన్.